వాడికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మొన్న జరిగిన ఇన్సిడెంట్ కి సంబంధించి ఈ రోజు కోర్టు సంబంధించి ప్రత్యేక ఏదైతే మాజీ మంత్రులు చేసిన పిటిషన్లపై విచారణ జరగనుంది. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కారును పోలీసులు నిన్న సాయంత్రం తీసుకెళ్లిన పరిస్థితి మాత్రం నెలకొంది. మొత్తానికి జగన్ పర్యటనకు సంబంధించి జగన్ కాన్వాయ్కి సంబంధించిన ఒక కారు కింద పడి ఆ వ్యక్తి సింగయ్య అనే వ్యక్తి మృతివాత పడిన పరిస్థితి. దీనిపై పోలీసులు అయితే మాత్రం విచారణ వేగవంతం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి చర్యలు ముందుకు ఉండబోతాయి, పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతారు అన్నది చర్చనీయాంశంగా మరొక A1 A2 కు సంబంధించి జగన్ కార్ డ్రైవర్ ని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. ఇంకా A2 గా ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని పోలీసులు ఏమైనా ఈ విషయానికి సంబంధించి విచారణకు పిలుస్తారా, ఏం జరగబోతుంది అన్నదైతే మాత్రం ప్రస్తుతం ప్రశ్నార్థిగా మారింది. ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రం రాత్రి 7:30 గంటల సమయంలో తాడేపల్లికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ ప్రాంతానికి చేరుకున్నారు. ఏదైతే కాన్వాయ్లో ప్రధానంగా ఉన్న కారును పోలీసులు మరంతా కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి నెలకొంది. మరి కొద్దిసేపట్లో ఈ కారుకు సంబంధించి ఆర్టీఓతో పాటు ప్రత్యేక అధికార యంత్రాంగం కారు ఫిట్నెస్ ఎలా ఉంది, కారు భాగాలన్నీ కూడా పరిశీలించి ఒక నివేదిక ఉన్నతాధికారులకు ఇచ్చే విధంగా అధికారులు అయితే రాబోతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. మొత్తానికి సింగయ్య మృతికి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి చుట్టూ కాస్త ఉచ్చు బిగుస్తుందా, ఏం జరగబోతుంది, ఏపీ పోలీసులు ముందుకు ఏ విధంగా వెళ్ళబోతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏమంటున్నారు, ప్రధానంగా హోంమంత్రి అనిత కూడా ఈ విషయంపై మాట్లాడిన పరిస్థితి నెలకొంది. కార్యకర్త కాన్వాయ్ కింద పడితే కనీసం ఆగకుండా తన ఆసుపత్రికి కూడా తీసుకువెళ్లకుండా పక్కన వేసి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి అన్న విధంగా అయితే మాత్రం హోంమంత్రి ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. మరొక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాదన మరో విధంగా కనిపిస్తూ ఉంది. ఈ కాన్వాయ్కి సంబంధించి సింగయ్య అసలు కారు కిందే పడలేదు అన్నట్లుగా వారు మాట్లాడుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. మొదటిగా కాన్వాయ్కి సంబంధించి ఈ వైరల్ జగన్మోహన్ రెడ్డి అక్కడ అభివాదం చేస్తూ కారులో అందరినీ చూస్తూ ఉన్నారు, సెక్యూరిటీ ఉన్నారు, దాంతోపాటు ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డికి అభివాదం చేస్తున్నారు. అలాంటి తరుణంలో కాస్త కాన్వాయ్కి సంబంధించిన జగన్ ఉన్న కారే కొంచెం ముందుకు వెళ్తున్న తరుణంలో ఆ కారు కింద సింగయ్య పడిపోయినట్లుగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అప్పటి నుంచి కూడా పోలీసులు గతంలో పెట్టిన సెక్షన్లు మార్చి తాజా సెక్షన్లతో కేసులు అయితే ముందుకు దూసుకుపోతున్న పరిస్థితి ఉంది. ఏ సమయంలో ఏం జరుగుతుంది అన్నదైతే మాత్రం ప్రశ్నార్థంగా మంది ఏపీకి సంబంధించి ఈ విషయం తీవ్రంగా కలచవేస్తున్న పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉందని చెప్పుకోవచ్చు. విడుదల రజనీతో పాటు పేరుని నాని కూడా ప్రత్యేక పిటిషన్ జారీ చేశారు. ఈ విషయానికి సంబంధించి కోర్టుకు ప్రత్యేక కోర్టును ఆశ్రయించిన పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని ఎంతటితో ముగించాలి అన్న మాదిరిగా వారైతే మాత్రం పిటిషన్లు కోర్టులో వేసిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఈ విషయంపై కోర్టు ఏం చెబుతుంది, మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించి ఈ ఘటనకు సంబంధించి కోర్టు కూడా తీర్పు వెలువడనుంది. ఆ వెలువడిన తర్వాత A2గా ఉన్న జగన్మోహన్ రెడ్డి జోలికి ఏపీ పోలీసులు వస్తారా, A2గా ఉన్న జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన నోటీసులు జారీ చేస్తారా, ఏం జరుగుతుంది అన్నది అయితే మాత్రం చర్చనీయాంశంగా మారింది, ప్రశ్నార్థంగా మారిన పరిస్థితి మాత్రం నెలకొంది. సింగయ్య మృతికి సంబంధించి కీలక పరిణామాలన్నీ కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ముమ్మరంగా దర్యాప్తు ప్రారంభించారు. సింగయ్య ఆ సమయంలో అక్కడ ఎందుకు వెళ్లారు, అక్కడ ఏ పరిస్థితిలో ఉన్నారు, సింగయ్య పరిస్థితి ఏంటి, సింగయ్యని గుద్దిన తర్వాత అక్కడ నుంచి పక్కన ఎవరు పెట్టేశారు, నిజంగా అక్కడ సింగయ్య పడిపోయాడా లేదా అన్న కోణంలో ఏపీ పోలీసులు అయితే మాత్రం ముమ్మరంగా దర్యాప్తు ప్రారంభిస్తున్న పరిస్థితి నెలకొంది. దీనిలో భాగంగానే ప్రధానమైనది జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కాన్వాయ్కి సంబంధించిన ఏదైతే సింగయ్యపై ఎక్కిన కారు ఉందో ఆ కారుని పోలీసులు అయితే మాత్రం సీజ్ చేసిన పరిస్థితి. సీజ్ అంటే దాదాపుగా స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకుని ఆ కారు ఫిట్నెస్ ఏ విధంగా ఉంది, కారు పరిస్థితి ఏంటి అన్నది మరికొద్దిసేపులో ఆర్టీవీతో పాటు ఆర్టీఏ అధికారులతో పాటు ప్రత్యేక బృందం అంతా కూడా కారును పరిశీలించనుంది. తదుపరి ఈ నివేదిక అంతా కూడా ఉన్నతాధికారులు కావచ్చు, కోర్టు కావచ్చు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇలాంటి తరుణంలో తదుపరి చర్యలు నిలిపివేయాలంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు ముఖ్యంగా పేరు నాని కావచ్చు, విడుదల రజనీ కావచ్చు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇలా వాదపోదనలు జరుగుతున్న తరుణంలో కోర్టు అయితే మాత్రం మరికొద్దిసేపులో దీనికి సంబంధించిన ఒక తీర్పు వెలువడనుంది. ఇలాంటి సమయంలోనే ఒక ఉత్కంఠ వాతావరణం కూడా ఏపీలో నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే A2గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏం జరుగుతుంది అన్నది కూడా చర్చగా మారింది. ఏదేమైనా సింగయ్యకి సంబంధించి గత వారం రోజులుగా హాట్ టాపిక్ గా మారింది. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఈ సింగయ్య మృతి ద్వారా ఎలాంటి సంఘటన జరుగుతుంది అన్నదైతే మాత్రం ఆసక్తిగా మారుతుంది. చూడాలి కోర్టు ఏం చెబుతుంది, తదుపరి ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని. తాజాగా ఇందుకు సంబంధించి ఏపీలో సింగయ్య మృతికి సంబంధించి అప్డేట్ ఈ విధంగా ఉంది.